సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలోని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరులో ప్రారంభానికి ఈరోజు ప్రీతమ గౌరవనీయులు మహాగర్భ చెందిన తల్లి గారు బిషప్ గారు 34వ దినోత్సవ సందర్భంగా సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అయిన రెవరెండ్ ఫాదర్ ఇమానుయేల్ గారు నేతృత్వంలో మరి చలివేంద్ర ప్రారంభించింది. ఈ చలివేంద్రానికి ముఖ్య రెవరెండ్ ఫాదర్ బాలా గారు జనరల్ ఏలూరు, అలాగే ఫాదర్ రెవరెండ్ మైకేల్ ఫాదర్, అలాగే అమర్రాజ్ ఫాదర్ గారు, అలాగే ఇచ్చేసిన తగ్గినందరూ కూడా పేరున, అలాగే సోషల్ సర్వీస్ సెంటర్ క్యాంప్, అలాగే ఆటో యూనియన్ అధ్యక్షులు కమిటీ, అలాగే ఇచ్చేసిన అందరూ కూడా ప్రత్యేకమైన ప్రారంభించే మా యొక్క ఏలూరు వారి యొక్క మా యొక్క సంఘ పరి ప్రధాన మా యొక్క పీఠాధిపతులు వారి యొక్క మహాగణ్ వహించినటువంటి జైరో కొలివరి కన్ని గారి యొక్క 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా ప్రభా సోషల్ సర్వీస్ సెంటర్ వారు డైరెక్టర్ ఇమానుయేల్ గారి డైరెక్షన్ లో ప్రభా చక్కని చలివేంద్రాన్ని ప్రజల ఉపయోగార్థం ఏర్పాటు చేసిందిగా ప్రభా ఈ చలివేంద్రాన్ని ఆశీర్వదించండి. మా పీఠాధిపతులు వచ్చిన గురువులను ఆశీర్వదించండి. మరి ఇక్కడ వచ్చిపోయే ప్రజలు కూడా దీవించండి. ఆయన మరి సోషల్ సర్వీస్ సెంటర్ వారు భవిష్యత్తులో కూడా ఇంకెన్నో ఇటువంటి మరి ప్రజోపకరణ కార్యక్రమాలు ప్రారంభించి మిమ్మల్ని స్థుతించి భాగ్యం దాయించండి. ఈ చలివేంద్రాన్ని మహాఘనత వహించిన శ్రీ శ్రీ జైరావు కొలివరి తండ్రి గారు వారి యొక్క 33వ పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భముగా ఈ రోజున ఈ యొక్క చల్లని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు మరి వారి పనుల కోసమే ఏలూరు వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ వారి యొక్క వేడిమి తాకిడికి మరి దాహం వేసినప్పుడు వారి దాహాన్ని తీర్చడానికి ఈ చలివేంద్రం ఒక ఆయువు పట్టుకు ఆలోచన చేస్తూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యేసు చెప్తున్నారు, ఈ అనుకూలను ఏ ఒక్కరికి చిన్న సహాయం చేసినా అది నాకు చేసినట్టు అని చెప్తూ ఉన్నారు. అదే విధముగా మదర్ తెరేసా గారు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నారు, నీవు 100 మందికి భోజనం పెట్టవసరం లేదు, పెట్టలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ జస్ట్ ఒక్క పర్సన్ కైనా నీవు భోజనం పెట్టు అని ఆమె చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎంత గొప్ప పనులు చేయకపోవచ్చు, కానీ ఒక మంచి పనిని, ఒక గొప్ప పనిని గొప్ప ప్రేమతో చేయమని మదర్ తెరేసా గారు నాకు తెలియజేస్తారు. కాబట్టి ఈ సందర్భంలో నిన్న వెళ్ళిపోయింది, రేపు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ టుడే వి హ్యావ్, ఈ రోజు మనకుంది. కాబట్టి ఈ మంచి కార్యాన్ని ఈ శుభ సందర్భంలో మహాఘనత వహించిన కొలిమేర జైరావు తండ్రి గారి యొక్క పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భమున ఈ చిన్న కార్యాన్ని, ఈ చక్కని కార్యాన్ని, మంచి కార్యం ప్రారంభించడం ఎంతో సంతోషకరం. దానికి సహకరించిన మా యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, మానవతా సంస్థ అధ్యక్షులు, ఏలూరు విభాగ అధ్యక్షులు మరి అజయ్ గారికి, అదేవిధంగా కరుణోదయ సొసైటీ వారు మన డొమినిక్ గారికి, అదే విధముగా మాతో సహకరిస్తున్న వీరికి, అదే విధముగా ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు సహకరించిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారు పుల్లారావు గారికి, అదే విధముగా గవర్నమెంట్ అఫీషియల్స్ కి, నగరపాలక సంస్థ వారికి, పోలీసు వారికి, పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి అందరికి కూడా మా సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరు సాంఘిక సేవా సంస్థ ఏలూరు మేత్రాసన తరఫున ఇక్కడ చేయడం గురువులందరి తరఫున, ప్రజలందరి తరఫున కూడా వారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి చల్లని పానీయాలతో వారి దాహార్తం తీర్చుకోవాలని ప్రేమపూర్వకముగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ ఇమానుయేల్, డైరెక్టర్ సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరు డయాసిస్. నమస్కారం. గత 48 సంవత్సరాలుగా రాష్ట్రంలో, అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో ఏలూరు పీఠం, ఆ ఏలూరు పీఠాన్ని గత 12 సంవత్సరాలుగా పీఠాధిపతులుగా ఉంటూ మరి సోషల్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సమయాలలో సహాయాలను అందించేటటువంటి వ్యక్తి మోస్ట్ రెవరెండ్ జైరావు కొలిమేర గారు. వారు ఈ రోజు గురువైనటువంటి రోజు. ఆ సందర్భంగా మన సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున ఫాదర్ ఇమానుయేల్ గారి నేతృత్వంలో ఈ చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయబడటం
చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఏలూరు నగరం తరపున సోషల్ సర్వీస్ సెంటర్ వారిని, ఇమానుయేల్ ఫాదర్ గారిని నేను అభినందిస్తూ పూజ్య పీఠాధిపతులకు మనందరి తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మీడియా మిత్రులకు, ఇక్కడ సమావేశమైనటువంటి గురువులకు, మరి వివిధ సంస్థల అధినేతలకు మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ రోజున మా ఏలూరు పేట కాపరి మహాఘనత వహించినటువంటి డాక్టర్ శ్రీ శ్రీ జయరావు పొలిమేర గారు తమ 33 వసంతాల గురుత్వ వార్షికోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని మరి మా మిత్రులు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ తాతిపూడి ఇమానుయేల్ గారు ఆధ్వర్యంలో ఈ చక్కటి మానవత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ వేసవి తాపాన్ని తీర్చడానికి ఈ హాస్పిటల్ సందర్శించేటటువంటి అనారోగ్యవంతులకు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ మరి ఈ వేదిక చక్కగా ఉపయోగపడి వారికి ప్రాణాలు తీర్చుతూ ఉన్నందుకు మరి మేత్రాసనం తరఫున, మా పీఠాధిపతుల తరఫున ఇమానుయేల్ ఫాదర్ గారిని అభినందిస్తూ వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఏలూరు పీఠం సోషల్ సర్వీస్ సెంటర్ వారు ఎన్నెన్నో మరి సామాజిక ఉపయోగకరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మా యొక్క ఏలూరు పీఠాధిపతులు మహాగణ వహించిన తండ్రి గారి యొక్క 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఇమానుయేల్ గారు ఒక మంచి పథకాన్ని ఇక్కడ ప్రారంభించారు. అదే చలివేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో మరి బిజీ ఉండేటువంటి కోర్ట్ సెంటర్ లో దీనిని ఏర్పాటు చేయడం చాలా గొప్పదైన విషయం. ఇది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యాలు భవిష్యత్తులో కూడా ఇంకెన్నెన్నో చేయాలని మరి పోయిన వరదల టైంలో కూడా మరి బిషప్ గారు ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ సెంటర్ చాలా మరి కార్యక్రమం చేశారు. ప్రజలందరికీ వాళ్ళ దర్శించి వాళ్ళ ఆహారం అని మరి కిరాణా సరుకులను, బట్టలని ఎన్నెన్నో చేశారు. కానీ వారిని ప్రత్యేకంగా ఇమానుయేల్ గారిని అభినందిస్తూ మరి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. తండ్రి గారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫాదర్ ఇమానుయేల్ గారికి ఇటువంటి చక్కటి ఆలోచన ప్రజల అవసరాలను తీర్చడంలో చక్కటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. అది ఎలాంటి అవసరమైన ఇల్లు కాలిపోయిన, వరదలు వచ్చినా, లేదా సునామీలు వచ్చినా మొట్టమొదటిగా తండ్రి గారి యొక్క సహకారంతో స్పందించి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నారు. మరి తరుణంలో ఈ చలివేంద్రం ద్వారా మన ఏలూరు పట్టణంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దాహం తీర్చుకొని మరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఫాదర్ ఇమానుయేల్ గారికి, దాని చక్కటి సహకారాన్ని అందిస్తున్నటువంటి వికార్ జనరల్ ఫాదర్ గారికి, ఫాదర్ కోక్టెట్ రాజు ఫాదర్ గారికి, మైకేల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సోషల్ సర్వీస్ సెంటర్ ఫాదర్ ఇమానుయేల్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి గాను ఆయన యొక్క 33 సంవత్సరాల గురుత్వ సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ బాలా గారు ఓపెన్ చేస్తారు. ఈ సేవలు ఒక 2 నెలల పాటు కొనసాగుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పలు కొట్టినందరూ కూడా సో మొదటి మొట్టమొదటి క్లాస్ మరి ఇమానుయేల్ గారికి ఇస్తాను. అందరూ చెప్పలు కొట్టండి. రెండో క్లాస్ రాజుపార్ గారు, అజయ్ గారికి, అజయ్ గారికి, తర్వాత రాజుపార్ గారికి మూడో క్లాస్ రాజుపార్ గారికి, మైకేల్ ఫాదర్ గారు. సరే
ధనాజీ గారు కూడా రమాంజన్ రాజపాల్ గారు ఫాదర్ స్వామి ధనాజీ గారు కూడా మధ్యలోకి స్వామి అటెళ్ళంటారు అందరూ మహిళలకి ఇవ్వండి మహిళలకి అమ్మ వెళ్ళండి తల్లి బయటకు వచ్చి అన్న ఇక్కడ అన్న కొంచెం వెనక్కి వచ్చారు. అలెక్స్ మాస్టర్ గారు అందుకోండి. బాబు ఇలా రాగండి బాబు. రాగండి లేడీస్ పక్కన తప్పండి అలా ఈరోజు చాలా మంచి రోజు. ఎందువలనంటే ఏలూరు పీఠం ప్రధాన కాపరి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారి యొక్క గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవం అనగా వారు గురువైనటువంటి రోజు. ఈ రోజును పురస్కరించుకొని మరి మేమందరము ఎంతో సంతోషంగా ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమానికి మరి మూల కారణం బిషప్ గారే. వారి ఆజ్ఞ మేరకే ఈ చలివేంద్రాన్ని సోషల్ సర్వీస్ సెంటర్ తరపున ఫాదర్ ఇమ్మానుయేల్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల దాహార్తిని తీరుస్తూ ఈ చలివేంద్రం వారికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఫాదర్ ఇమ్మానుయేల్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారి యొక్క 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భమున సాంఘిక సేవా సంస్థ ఏలూరు మేత్రాసనం వారు ఇక్కడ ప్రజలందరి యొక్క దాహమును తీర్చడానికి చక్కని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. మరి ఆ చలివేంద్రంలో ప్రజలందరూ కూడా వారి దాహమును తీర్చుకుంటూ మరి ముఖ్యంగా పేదలు అదే విధముగా హాస్పిటల్కి వచ్చే వారందరూ కూడా వారి దాహం తీర్చుకుని వెళ్ళవలసింది కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ శుభ సందర్భమున మన నగర పాలక సంస్థ వారికి అదే విధముగా మన కలెక్టర్ గారికి వారి సిబ్బందికి అదే విధముగా ఈ స్థలాన్ని కేటాయించిన ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ వారికి వారి సంఘమునకు అదే విధముగా మరి సహకరించిన వారందరికీ కూడా మా ఏలూరు మేత్రాసనం సాంఘిక సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా మేత్రాసన కాపరి అయిన బిషప్ జయరావు తండ్రి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వందనములు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,